ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం భలే కన్విన్సింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంది. ఏదైనా కీలక విషయాల్లో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే విధంగానో, వాళ్ళ పార్టీ వాళ్ళో, లేకపోతే అధికారులో, వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ కేసులలో, ఇంపార్టెంట్ విషయాల్లో చిక్కుకున్నారనుకోండి, దాని గురించి పట్టించుకోకుండా వదిలేయడం. చాలా సింపుల్ స్ట్రాటజీ. కూటమి ఏమంటారు పార్టీలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే కొడుకు హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ అసలు లైవ్‌లో దొరికిపోయిన కూటమి పార్టీలు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలో లైవ్‌లో పట్టుబడిపోయి పాజిటివ్ వచ్చినా కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసారు. ఈ ఎపిసోడ్లో కూడా ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీ నోరు తెరిచి మాట్లాడాలి. ఎందుకంటే లైవ్లో డైరెక్ట్గా దొరికింది, ఎక్కడా మాట్లాడాలి. అండ్ అద్దంకి దగ్గర శంకవరప్పాడ అక్కడ ఒక ఇద్దరు ఎస్ఐలు ఉన్న కారులోనే గంజాయి మద్యం దొరికితే దీని మీద కూడా ఏదో అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ఎస్పీ స్థాయి వరకు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారేమో సర్చెస్ కోసం వెళ్ళాము దొరికాదని, ఒకసారి రోడ్డు మీద పోలీసులు డ్రెస్ కూడా లేదు, రోడ్డు మీద పోలీసులు సివిల్ డ్రెస్లో కారు పోతూ ఉంటే పక్కన స్కూటర్ ఆపుకున్నాడు, భయంతో పరిగెత్తి కింద పడిపోయింది. కారు దిగి చూస్తే గంజాయి మద్యం ఉంది, అది కారు డిక్కీలు పెట్టుకొని పోతున్నారు. ఇవి కన్విన్సింగ్గా ఉన్నాయా? సో అంతవరకు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ పోయారు. ఎక్కడే కూడా ఏదో హోమ్ మినిస్టర్ గారు, లేకుంటే డీజీపీ గారు, లేకుంటే ఇది ఎక్కడ ఎవరో నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మాట్లాడితే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మాట్లాడకుండా సైలెంట్ ఉంటే ఏదో అక్కడ చూసుకుంటారు. అవసరం అనుకుంటే యాక్సిడెంట్ జరిగింది అని ఆ కార్ను అడ్డుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక ఫిర్యాదు హోల్డ్లో చేసి పెట్టారు. ఏమనంటే పోలీసులు చెబుతారు, ఇంకా అది మీ మీదే కంప్లైంట్ ఉంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని. భలే గమ్మత్తుంది సీరియస్లీ. ఇంకా ఇంత జరిగితే దీనికోసం సపరేట్గా ఈగల్ టీం అని ఒకటి ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వట్లే? వాళ్ళ జోక్యం ఎందుకు లేదు? అసలు నిజంగానే వీళ్ళు గంజాయి పట్టుకున్నారనుకుంటే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమైనా చేశారా? దానికి సిస్టంలో కొన్ని ప్రొసీజర్స్ లేవా? దాన్ని సీల్ చేసే దగ్గర నుంచి, పై అధికారులకు చెప్పే దగ్గర నుంచి, వాస్తవానికి సోదాలకు పోయే ముందు కూడా చెప్పాలి. సో చాలా పరంజామా ఉంటుంది. అంత ఫాలో అయ్యారా? కొన్ని ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఏమైనా నమోదు చేశారా? ఈగల్ టీం ఒకటి ఉంది, వాళ్ళు ఎందుకు సైలెంట్గానే ఉన్నారు? పోనీ పోలీసులు చెప్పే ఏమంటారు మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా జనాలు నమ్ముతూ ఉన్నారా? ఏమో మరి, నమ్మే వాళ్ళు ఉన్నారేమో, నాకైతే తెలియదు. ప్రభుత్వ పెద్దలు, లేకుంటే కాన్సర్న్ మినిస్టరు, పై అధికారులు వీళ్ళందరూ సైలెంట్ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈ అంశాన్ని చూసిస్తున్నట్లు వదిలేస్తుంది అన్నప్పుడే ఈ కథ కంచికి ఎవరు పట్టించుకుంటారు? ఏదైనా సీరియస్గా ఒక ఇటువంటి కీలకమైన అంశాలు విచారణ చేయాలని చెప్పి ఎక్కడ ఉంటుంది? ఎంతసేపు మనకు చెడ్డ పేరు వస్తుందేమో, దీన్ని మనం డైవర్ట్ చేయాలి, చెడ్డ పేరు వస్తుందేమో, దీన్ని మరో కోణంలో తీసుకెళ్ళాలి. సిస్టంలో ఇలా పనిచేసి ఎవరికంగా ఏం చేస్తారు బట్